ఒక్కసారి ఆలోచించండి, చరిత్రలో అతిపెద్ద యుద్ధం మొదలవ్వబోతోంది. కాని ఆ యుద్ధాన్ని గెలిపించాల్సిన అసలు యోధుడే తన ఆయుధాలు పడేసి వెళ్ళిపోతే ఏమయ్యేది? ఈ ఒక్క ప్రశ్న మనల్ని భగవద్గీత లోపలికి, చాలా లోపలికి తీసుకెళ్తుంది. గీత ఈ పేరు వినగానే మనలో చాలామందికి భక్తి, పూజగది గుర్తొస్తాయి. కాని అది కేవలం ఒక్క కోణం మాత్రమే. దాని అసలు స్వరూపమేంటో ఇప్పుడు చూద్దాం. నిజం చెప్పాలంటే చాలామందికి గీత అంటే ఏదో పెద్దవాళ్లు చదివేది, మనకర్థం కానిది, కొంచెం కష్టమైన పుస్తకమనిపిస్తుంది కదా. బహుశా మనం దాన్ని చూసే పద్ధతిలోనే ఏదో తేడా ఉందేమో. చూడండి, ఒక పక్క మనం గీతని పూజగదిలో పెట్టి దండం పెడతాం, మంచిదే. కాని దానివల్ల దాన్ని ఒక ప్రాక్టికల్ గైడ్గా చూడలేకపోతున్నాం. ఇంకో పక్క మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాలకి ఎంత టెన్షన్ పడతాం, ఎంత కన్ఫ్యూజ్ అవుతాం. గీత నిజానికి ఆ కన్ఫ్యూజన్కి ఒక మందులాంటిది. అవును, ఇది ఎవరో గొప్పవాళ్లు మనకిచ్చే లెక్చర్ కాదు, అస్సలు కాదు. ఇది ఇద్దరు స్నేహితుల మధ్య ఒక క్లిష్ట సమయంలో జరిగిన నిజమైన సంభాషణ. ఆ సంభాషణే మనందరికీ ఒక దారి. సరే, ఇంతకీ ఈ సంభాషణ ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు మొదలైంది? అంతా ఒక యోధుడి మనసులో మొదలైన ఒక్క సందేహంతో స్టార్టయింది. ఒక్కసారి మనం టైంలో వెనక్కి వెళ్దాం. సుమారు 5000 ఏళ్ల క్రితం కురుక్షేత్ర యుద్ధభూమి. లక్షల సైన్యం ఒకరినొకరు ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంది. వాతావరణమంతా ఉద్రిక్తంగా ఉంది. ఆ యుద్ధరంగం మధ్యలో నిలబడ్డాడు అర్జునుడు. ఆ కాలంలోనే గొప్ప యోధుడు. కాని అతను చూసింది శత్రువులని కాదు. ఎదురుగా తాతలు, గురువులు, అన్నదమ్ములు, సొంతవాళ్లు. వాళ్లపై బాణం ఎలా వేయాలి అనే ఆలోచన అతన్ని కుదిపేసింది. అతని మనసులో ఒకే ప్రశ్న మెదులుతోంది. ఈ యుద్ధం నాకెందుకు? ఈ రాజ్యాధికారం కోసం నా వాళ్లని నేనే చంపుకోవాలా? అంతా వదిలేసి వెళ్ళిపోతే పోలా? ఈ ఒక్క ప్రశ్న, ఇదే భగవద్గీతకు పునాది. ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, అర్జునుడికి బలం తక్కువేం కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆయుధాలు అతని దగ్గరున్నాయి. కాని అతని మనసు మాత్రం కుప్పకూలిపోయింది. శక్తి ఉంది, కాని సంకల్పం లేదు. మనలో చాలామందికి జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనం మొదట అడిగిన ప్రశ్న, ఒకవేళ అర్జునుడు నిజంగా ఆ రోజు యుద్ధం నుండి వెళ్ళిపోయుంటే? ఇది చాలా తీవ్రమైన ఆలోచన. ఎందుకంటే అతని ఒక్క నిర్ణయం చరిత్రగతిని మార్చేసిది. దాని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉండేవో ఒకసారి చూద్దాం. మొట్టమొదట జరిగేది ఇదే. అన్యాయం, అధర్మం వైపున్నవాళ్లే గెలిచేవాళ్లు. దాని ఫలితంగా దుర్యోధనుడిలాంటివాళ్లు ఏ భయం లేకుండా సమాజాన్ని పరిపాలించేవాళ్లు. అప్పుడు ధర్మం కోసం నిలబడిన పాండవులలాంటి మంచివాళ్లు మౌనంగా అణచివేతకు గురై బాధపడాల్సి వచ్చేది. అంటే అర్జునుడు వెనక్కి తగ్గడమనేది కేవలం ఒక యుద్ధం నుండి తప్పుకోవడం కాదు. అది మొత్తం ధర్మాన్నే, అంటే ఏది మంచో ఏది చెడో అనే వ్యవస్థనే ప్రమాదంలో పడేసేది. సరిగ్గా అలాంటి సమయంలోనే కథలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు. అర్జునుడి గందరగోళాన్ని తొలగించడానికి ఒక అద్భుతమైన పాఠం చెప్పాడు. కృష్ణుడు చెప్పింది యుద్ధతంత్రాల గురించి కాదు, అది జీవితం గురించిన పాఠం. ఆ క్షణంలో సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి, మనసుని ఎలా నియంత్రించుకోవాలి అనే దాని గురించి కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పాడు. నువ్వు యుద్ధం వదిలేస్తే అది జాలి, దయ అనిపించుకోదు. అది నీ కర్తవ్యం నుండి, నీ బాధ్యత నుండి పారిపోవడం అవుతుంది. ఇది చాలా లోతైన మాట. ఆ రోజు కురుక్షేత్రంలో కృష్ణుడు చెప్పిన మాటలు కేవలం అర్జునుడి కోసమే కాదు, అవి కాలంతో సంబంధం లేకుండా మనందరికోసం, మన జీవితంలో వచ్చే ప్రతి సందిగ్ధతకు దారి చూపిస్తాయి. సరే, ఇంతకీ 1000 ఏళ్ల క్రితం చెప్పిన ఈ మాటలు మనకు, మన ఈ ఆధునిక జీవితానికి ఎలా ఉపయోగపడతాయి? మనం ఈరోజు చర్చించుకున్న దాని నుండి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒక్కటే. మన బాధ్యతలు, మన ముందున్న సవాళ్లు, అవే మన యుద్ధభూమి. వాటి నుండి పారిపోవడం ఎప్పుడూ పరిష్కారం కాదు. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే మన కర్తవ్యం. కాబట్టి మనం మనల్ని వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే. మన జీవితమనే ఈ యుద్ధభూమిలో మన ముందు ఎన్నో సవాళ్లు వచ్చినప్పుడు మన అసలైన కర్తవ్యం ఏమిటి? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.